హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, ప్రతి ఒక్కరి మొబైల్లో వచ్చేసి ప్లే స్టోర్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో కంపల్సరీగా ప్లే స్టోర్ అనేది బై డిఫాల్ట్గా ఇస్తూ ఉంటాడు. సో దాంట్లోనే మనకు తెలియని కొన్ని యాప్స్ అయితే ఉంటాయన్నమాట, బై డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యేవి. సో ఇది వరకు మీరు ఇన్స్టాల్ చేసినా సరే అవన్నీ కొన్ని బ్యాక్గ్రౌండ్ రన్ అయితే సో వాటి వల్ల మన డేటా అనేది షేర్ కావడం జరుగుతుంది. దానివల్ల మనకు ఎంతో కొంత ఇబ్బంది అయితే జరుగుతుంది అనమాట. ఇవాళ రేపట్ల స్కామ్లు అవోటి ఇవోటి జరుగుతున్నాయి కాబట్టి మీరైతే కొద్దిగా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాం కాబట్టి సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం దీని గురించి ఏం చేయాలంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. సో ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు ప్లే స్టోర్ అనేది ఎక్కడ ఉంటుంది ఏం కథ అని. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు ప్రొఫైల్ సింబల్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. మీరు ఏదైతే ఇమేజ్ పెట్టుకున్నారో ఆ సింబల్ అయితే కనబడుతుంది. లేకపోతే మీ జీమెయిల్ ఐడితో ఏదైతే ఇన్స్టాల్ నేమ్ ఉంటుందో ఎం అంటే ఎమ్, ఎస్ అంటే ఎస్ అని చెప్పేసి ఆ విధంగా కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో చూడొచ్చు హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఉంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మిడిల్లో చూసినట్టయితే సర్చ్ హెల్ప్ అని చెప్పేసి ఉంది కదా ఒక సెక్షన్, దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ సర్చ్ బార్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ ఫోన్ కీబోర్డ్ ఏదైతే ఉంటుందో అదైతే ఓపెన్ కావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఏమని టైప్ చేస్తారంటే డిలీట్ అని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా అయితే ఈ 3 లెటర్స్ అయితే ఎంటర్ చేయండి. లేకపోతే డిలీట్ అని కంప్లీట్ కొట్టినా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కొత్త ఆప్షన్ అయితే చూపెడతా అనమాట. కింద చూసినట్టయితే రిలేటెడ్ రిసోర్సెస్ అని చెప్పేసి ఉంది కదా, మేనేజ్ అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఆప్షన్ చూడంగానే మీకు అర్థం కావచ్చు ఏవైతే యూజువల్గా లేవో మన మొబైల్లో ప్రస్తుతానికి ఆ యాప్స్ అన్ని ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏవైతే డిలీట్ చేసిన టెంపరీ ఫైల్స్ ఉంటాయో అవి కూడా రివోక్ అయిన యాప్స్ పర్మిషన్స్ అవన్నీ ఏవైతే స్టాప్ అయినాయో బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ఇందులో ఉంటాయని చెప్పేసి చూపెడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఆ యాప్స్ ఏంది ఏం కథ అని చెప్పేసి మనం ఎక్కడ తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే రిలేటెడ్ సోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాంట్లో సెకండ్ ఆప్షన్ డిలీట్ యాప్స్ అండ్ గూగుల్ ప్లే అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు హెడ్డింగ్తో సహా డిలీట్ యాప్స్ దట్ యూ హ్యావ్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది కదా, ట్యాప్ టు గో అప్లికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి కింద బ్లూ కలర్ కనబడుతుంది. ఆ లింక్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్తాయంటే ఏవైతే యాప్స్ ఉన్నాయో ఇది వరకు మీ ఫోన్లో మొత్తం A to Z ఏవైతే మొబైల్ సంబంధించిన యాప్స్ ఉంటాయో బ్యాక్గ్రౌండ్లో నడిచేటి మీరు ఎప్పటికీ యూజ్ చేయని ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా దాంట్లో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో చాలా రకాల యాప్స్ ఏవైతే నేను యూజ్ చేయను అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు దాని మీద యాప్స్ పైన క్లిక్ చేసినట్టయితే పైన బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా పర్సనల్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో వర్క్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా లేనియే చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఏదైతే ఇప్పుడు నేను యాక్టివ్ చూస్ చేసుకున్నా కదా, సో ఇది వచ్చేసి నేను ఎప్పటికీ వాడా అయినా కూడా నా మొబైల్లో యాప్ లేదు అయినా ఇక్కడ షో కావడం జరుగుతుంది. దీనివల్ల మన డేటా ఎంతో కొంత లాస్ అవుతుంది కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి, లేకపోతే క్లియర్ డేటా అయినా కొట్టేసేయాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకటి మనం ఫోన్లో ఏదైతే ర్యామ్ ఉంటుందో అది వచ్చేసి ఫ్రీ అయిపోతుంది. అదేవిధంగా మన స్టోరేజ్ ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ అది కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. మనకు చాలా రకాలుగా స్టోరేజ్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీరు చేసుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాప్ వోల్ట్ అని చెప్పేసి కూడా ఉంది. దీన్ని వచ్చేసి క్లియర్ క్యాచ్ అయినా లేకపోతే క్లియర్ డేటా అన్న చేసొచ్చు మీరు. ఇక్కడ దాని స్టోరేజ్ చూసినట్టయితే 45 MB అని ఉంది. సో ఇదంతా బొక్కనే కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ డేటాని అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే చేసుకోవాలి. సో అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ సిస్టమ్ కీ వెరిఫైయర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే హోమ్ స్క్రీన్లో మనకి యాప్ వచ్చేసి ఎక్కడ షో కాదనమాట. కాకపోతే ఇదేం చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో మనకి ఎంతో కొంత స్టోరేజ్ తీసుకుంటుంది, మన డేటా అనేది వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది. కాబట్టి మీరేం చేసుకోవాలి, ఇటువంటి యాప్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసేసి మీరైతే అన్ఇన్స్టాల్ అయితే చేసేయాలన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి మీకు థర్డ్ పార్టీ యాప్స్ కానీ అవి బ్యాక్గ్రౌండ్లో నడివై అదేవిధంగా మీ స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు. సో చాలా రకాల ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే పొందొచ్చు. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ మీ మొబైల్లో కనుక చాలా రకాల యాప్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా వాటిని అయితే చెక్అవుట్ చేయండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే చెక్అవుట్ చేసి మీరేం చేస్తారంటే వాటన్నిటిని డిలీట్ చేసి పారేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ అవి డిలీట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి నా దాంట్లో అయితే షో అవుతుంది అనమాట. కింద మీరు చూసినట్టయితే స్కాన్ బటన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏవైతే యాప్స్ ఉంటాయో మొబైల్లో అవన్నీ ఏవైతే హార్మ్ఫుల్ సంబంధించినవి ఉన్నాయో అవి అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికి మేము స్కాన్ చేసినా కదా మీ ముంగట్నే. సో ఈ విధంగా నాకు వచ్చేసి నో హార్మ్ఫుల్ ఫౌండ్ అని చెప్పేసి పడ్డది అనమాట. సో ఈ విధంగా అయితే మీ అందరికీ పడాలి. సో అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా పైన, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మీకు బై డిఫాల్ట్లో ఆఫ్ ఉంటాయి. సో వీటిని వచ్చేసి ఆన్లోనైతే పెట్టుకోండి. సో ఇవి ఎందుకంటే ఏవైతే
ఏవైతే మనకు థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయో మనం డౌన్లోడ్ చేసినప్పుడల్లా దానికి సంబంధించిన రిలేటెడ్ ఫైల్ కానీ ఏది కానీ డౌన్లోడ్ కాకుండా ఇవైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట మన మొబైల్లో ఎటువంటి హార్మ్ఫుల్ డిటెక్షన్ కాకుండా. సో ఈ విధంగా వీటిని అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంప్రూవ్ హార్మ్ఫుల్ యాప్ డిటెక్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే చాలా మందికి బై డిఫాల్ట్లో ఆఫ్ అయితే ఉందన్నమాట. దాన్ని అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి కంపల్సరీగా. అదే విధంగా ఫ్రెండ్స్ కింద పర్మిషన్స్ ఫర్ అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఏవైతే మనకు యాప్స్ సంబంధించినవి ఉండేవో అవి వచ్చేసి పర్మిషన్స్ అనేవి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే నా ఫోన్లో అయితే చాలా మటుకు యాప్స్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కావచ్చు. సో ఇక్కడ మీరు దేన్నైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యాప్కి అనేది పర్మిషన్స్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి మీరు అనేది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే డిసేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మీకు చెప్పాలనుకున్న సెట్టింగ్స్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్, హార్మ్ఫుల్ డిటెక్షన్ సంబంధించిన సెట్టింగ్స్, యాప్స్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే మెయిన్గా ఉంటాయో అవి వచ్చేసి మీకు చెప్పిన క్లియర్గా డీటెయిల్గా. ఒకవేళ మీకు కనుక వీడియో అనేది ఎక్కడైనా ఫాస్ట్ మోషన్ ఉన్నా స్లో మోషన్ ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో క్లారిటీగా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.